ఇస్తారు. ఎందుకంటే మన స్టేట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రాబోయి ఏంటి ఇవన్నీ కూడా బాగా పరిశీలించి ఒక ప్రణాళిక ప్రకారంగా ఇస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే అది ఒకటేమో డెఫినెట్గా ఇవ్వకపోతే మాత్రం తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం మీద అది దానికి ఒక కళంకం తెచ్చినట్టే. వాళ్ళు ఎవరు ఊరుకునే పని లేదు, తప్పకుండా వాళ్ళు దాన్ని సాధిస్తాం. వాళ్ళు ఇస్తారన్న నమ్మకం నాకుంది. ఒక్కొక్కటిగా మన స్టేట్కి మన దగ్గర ఉన్న విద్యా సంస్థలు కానివ్వండి, ఐఐటీలు, ఎయిమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మన బెల్లు మా అనంతపురం జిల్లాలో అలా అన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా దశల వారీగా తప్పకుండా అన్నీ సమకూరుస్తారు, ఇస్తారని నమ్మకం నాకు. ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు కొంచెం ఉండొచ్చు తీవ్రంగా. విడగొట్టాలి అని ఖచ్చితంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని బాధ్యతతో తీసుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే ప్రత్యేక హోదా అమలు పరుస్తున్నటువంటి 30 సంవత్సరాలుగా అస్సాంలో ప్రత్యేక హోదా ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 28 సంవత్సరాలుగా ఉంది. అట్లానే ఈ మధ్య కాలంలో విడిపోయినటువంటి 3 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనేది కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 28 ప్లేస్లో 31 ప్లేస్లో 30 ప్లేస్లో ఉన్నాయి. ఇంకా కూడా ఉద్యమం చేస్తున్నారంటే దీని వెనకాల ఏముంది? ప్రధానమంత్రి వచ్చి అంత గౌరవప్రదంగా అక్కడి నుంచి మట్టి తీసుకొస్తే ఆ మట్టి ఎత్తాడయ్యా అంటే మట్టి లేకపోతే మనిషి ఉన్నాడా, మట్టి లేకపోతే పంట ఉందా, మట్టి లేకపోతే ఆక్సిజన్ ఉందా తెలియని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు 33 ప్లేస్లో ఉన్నాయని కూడా వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునేటువంటి ఎంపీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని అనడానికి హక్కు లేదంటాను నేను. అర్థం చేసుకోలేనటువంటి బాలకృష్ణ వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే నీతి ఆయోగ్ అప్పచెప్తే త్వరలో ఈ రాష్ట్రానికి ఇంత వస్తుందని నీతి ఆయోగ్ సెటిల్ చేస్తుందని చెప్తే మాకు ప్రత్యేక హోదా కావాలని అడగడంలో అర్థం ఏంటండి? ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంటో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం బాలకృష్ణకి లేదా? లేకపోతే ఆయన ఎంపీకి లేదా? గుంటూరు ఎంపీకి ఈవేళ ప్రధానమంత్రిని ఈవేళ ఇన్సల్ట్ చేస్తుంటే, ప్రధానమంత్రి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తే అనేక మంది మీద కేసులు పెట్టారు. ఎవరైనా కేసులు పెట్టారా ఈ రాష్ట్రంలో? ప్రధానమంత్రి వస్తే వాళ్ళ వైఖరి ఏంటి అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసిన సందర్భంలో నీతి ఆయోగ్ అప్పగించినటువంటి అంశం ఏదైతే ఉందో అది బాలకృష్ణ గారు అర్థం చేసుకోవాలి, అది వాళ్ళ యొక్క ఎంపీ అర్థం చేసుకోవాలి. ఇది నా యొక్క